అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది మీకు తెలుసా? ఇరాన్ మరియు అమెరికా మధ్య ఈ ఘర్షణ ఒక్క రోజులో ప్రారంభమైంది కాదు. 1979లో మొదలైన ఈ విభేదాలు 4 దశాబ్దాలుగా పెరుగుతూ వచ్చాయి. ఇది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు, ఇది ప్రపంచం ఆడుతున్న ఒక రాజకీయాలలో గేమ్. ఒకవైపు అమెరికా ఏం చెప్తుందంటే భద్రత కోసం చర్యలు అవసరం అంటుంది. మరోవైపు ఇరాన్ మా స్వాతంత్రాన్ని రక్షించుకుంటున్నామని చెప్తుంది. అసలు ప్రశ్న ఏంటంటే ఈ యుద్ధం ప్రపంచాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది? శాంతి వైపా, లేదా మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? పూర్తిగా వీడియోలోకి వెళ్తే ఇది ఇప్పటిది కాదని మనం ముందే అనుకున్నాం. అసలు ఏమైందో చూద్దాం. ముందుగా ఇది ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాం. 1979 విప్లవం ప్రారంభం. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్ ప్రపంచ రాజకీయాలను పూర్తిగా మార్చింది. షా ప్రభుత్వాన్ని గద్దెదించి అయతొల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. అమెరికా ఎంబసీని టెహ్రాన్లో ఆక్రమించి 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా ఉంచడం, ఇది 2 దేశాల మధ్య శత్రుత్వానికి మొదటి పెద్ద మలుపు అయింది. 1980 నుంచి 1988 ఇరాన్ ఇరాక్ యుద్ధం. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ఇరాన్పై దాడి చేయగా అమెరికా పరోక్షంగా ఇరాక్కు మద్దతు ఇచ్చింది. ఈ 8 ఏళ్ల యుద్ధం లక్షలాది ప్రాణాలు తీసింది. ఇరాన్ దృష్టిలో అమెరికా ఒక ప్రత్యక్ష శత్రువుగా మారిపోయింది. 2003 ఇరాక్ యుద్ధం. 2003లో అమెరికా ఇరాక్పై దాడి చేసింది. సద్దాం హుసేన్ ప్రభుత్వం కూలిపోయింది. కానీ ఈ ఖాళీని ఇరాన్ ఉపయోగించుకుంది. ఇరాక్లో షియా మిలీషియాల ద్వారా తన ప్రభుత్వాన్ని పెంచుకుంది. మధ్యప్రాచ్యంలో పవర్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయింది. 2015 అణు ఒప్పందం. 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇరాన్ తన అణు ప్రోగ్రామును పరిమితం చేస్తామని హామీ ఇచ్చింది. దానికి బదులుగా ఆర్థిక ఆంక్షలు తగ్గించబడ్డాయి. ప్రపంచానికి ఇది శాంతి దిశగా అడుగు అనిపించింది. ఈ 2 దేశాల మధ్య గొడవలు సద్దుమణిగాయి అనుకునే లోపు 2018 ఒప్పందం రద్దు. కానీ 2018లో డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి అమెరికాను బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ కఠిన ఆర్థిక ఆంక్షలు విధించబడ్డాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. 2020 సొలైమానీ హత్య. 2020 జనవరిలో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సొలైమానీ మరణించారు. ఇది ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఇరాన్ ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్ దాడులు చేసింది. 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందా అనే భయాన్ని 2020లోనే పుట్టించాయి. 2020 తర్వాత ఈ 2 దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ లేకపోయినా యెమెన్లో హూతీలు, లెబనాన్లో హెజ్బొల్లా, గాజాలో ఘర్షణలు, ఇవన్నీ ఇరాన్ ప్రభావంతో జరుగుతున్నాయని అమెరికా ఆరోపిస్తుంది. పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. అసలు దీనికి అసలు కారణాలు ఏమిటో చూద్దాం. చమురు మరియు ఆర్థికాధిపత్యం, అణు ఒప్పందం, మత మరియు రాజకీయ సిద్ధాంత భేదాలు, మధ్యప్రాచ్యంలో ప్రభావం కోసం పోటీ. అసలు దీనివల్ల భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది? పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ చిన్న చిన్న ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయి. ఇరాన్ అమెరికా మధ్య ఈ ఘర్షణ కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు, ఇది ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపే ఒక పెద్ద శక్తి పోరాటం. ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.